ఎంత మాత్రము ఎంచుకోవట్లేదండి. అదే రాశాడు 17వ అధ్యాయం 22లో, ఇర్మియా గ్రంథంలో 17:22లో ఏం రాశారంటే, విశ్రాంతి దినమున మీ ఇంట్లో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, లేని ఏ పని చేయుడి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠ దినముగా ఎంచుకొనుడి. ఆ రోజు అసలు ఏ బరువు మోయకూడదంట, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలంట. కానీ మనము ప్రతి పరిశుద్ధ ఆదివారం రోజుని ఎంత ఘనంగా ఎంచుతున్నాం, ప్రతిష్ఠ దినంగా ఎంచుతున్నామా, దేవుడి మాటలు శ్రద్ధగా వింటున్నామా? ఎంత మాత్రం లేదు. కొంతమంది 7 ప్రార్థనలు అయిన తర్వాత వస్తున్నారు, కొంతమంది పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తున్నారు, కొంతమంది ఆఖరి ప్రార్థనలో వస్తున్నారు. ఏ పనులు ఎందుకయ్యా అంటే అది మనకి విలువగా అనిపించలా, అది ఘనముగా అనిపించలా, అది ప్రతిష్ఠ దినముగా ఎంచుకోలేదు. కాబట్టి మనం అలాగూ చేశాం. అలాగూ చేసిన వారి గురించి యెషయా ప్రవచించాడు 1వ అధ్యాయంలో, మీరు నా సన్నిధికి రమ్మని ఎవడు పిలిచాడు అంటున్నాడు యెషయా గారు. ఎందుకయ్యా అంటే మనము ప్రతి ఆదివారము దేవుడు సన్నిధికి ముందే ఉండాలి. అశ్రద్ధగా చేయకూడదు, నిర్లక్ష్యంగా చేయకూడదు. అలా చేసింది కాబట్టి ఈరోజు మనము ఆదివారము ఆరాధించడానికి అవకాశం లేకుండా పోయింది. ఎప్పుడైతే మనము ఆ ఆదివారాన్ని ప్రేమించామో, ఈరోజు ఆ రోజు నాకు పనిచ్చాడు, 7వ రోజు దేవుడి సన్నిధికి వెళ్ళాలి అని దాన్ని ఘనముగా ఎంచుకుంటామో, ఎప్పుడైతే దాన్ని ప్రతిష్ఠ దినముగా ఎంచుకుంటామో మనం ముందే వస్తాం. 6 రోజులు పనిచేస్తున్నాం, 7వ రోజు మాత్రం మన శరీరానికి సంబంధించి అన్నీ తయారు చేసుకుని ఆలస్యముగా వస్తున్నాం. అది దేవుడికి ఇష్టం లేదు. నా మాట వీరు శ్రద్ధగా వినలేదు. ఇకనైనా మించిపోయింది లేదు. ప్రభువా, నీ పరిశుద్ధ ఆదివారాన్ని ప్రతిష్ఠ దినంగా ఎంచుతామయ్యా, నీ మాటలు శ్రద్ధగా వింటామయ్యా, మాకు మరలా ఆదివారం ఆరాధించే కృప దయచేయమని మనము ప్రాధేయపడతాం. అలాగే ప్రాధేయపడినప్పుడు దేవుడు క్షమించి మనకు అవకాశాన్ని ఇస్తాడు. అలాంటి అవకాశం లేకుండా పోయిందిగా ఈరోజు మనకి, అలాంటి ధన్యత లేకుండా పోయిందిగా. ప్రతి ఆదివారము సంతోషముతో మనము దేవుడి సన్నిధికి వస్తున్నాం. కానీ ఎలాగో వస్తున్నామంటే నిర్లక్ష్య స్వభావంతో వస్తున్నాం, శ్రద్ధ కలిగి రావట్లేదు. ఏదో వస్తున్నామని వస్తున్నాం, రావాలి కదా అని వస్తున్నాం. అలాగని ఎన్ని ఆదివారాలు మన సొంత పనులు చేసుకున్నాం. అలా అని ప్రతి మొదటి ఆదివారం సంస్కారం లేకుండా ఉన్నాం. దేవుడు చూస్తున్నాడు. చూసి ఒక్కసారే అడ్డుకట్ట వేసేశాడు. ఇప్పుడు వద్దామన్నా లేదు, పనికి వెళ్దామన్నా 6 రోజులు పని లేదు, 6 రోజులు పని ఇవ్వలేదు. విశ్రాంతి దినమున పరిశుద్ధ ఆదివారాన్ని ఆచరించడానికి కూడా అవకాశము లేకుండా పోయింది. కారణం మన నిర్లక్ష్యమే. కారణం ఏమిటయ్యా అంటే మనము శ్రద్ధగా ఆయన మాట వినలేదు. ఆయన మాట వినలేదు కాబట్టి ఇప్పుడు దేశానికి స్వస్థత కలగట్లేదు. దేశానికి స్వస్థత కలిగితేనే నువ్వు ఇక్కడ కూర్చోగలుగుతావు. నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను. దేశానికి స్వస్థత ఉంటేనే మనందరము ఏకమై కొడతాం. దేశానికి స్వస్థత లేకపోతే మనం ఏకమై కూడటం అసంభవం. ఎందుకయ్యా అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది ఈ రోగం, ఒకరి ద్వారా ఒకరికి లోపలికి వెళ్ళిపోతుంది ఈ నాగుపాములు. దీనికి మంత్రం లేదు, ఒకటే కారణం, ఒకటే మందు. దేవుడే చేయాలి. ఏదైనాను దేవుడు చేయాలి అంటే నీవు ఆయన మాటను శ్రద్ధగా విన్నట్లయితే దేశానికి స్వస్థత, నీ ఆత్మీయకు స్వస్థత, నీవు అందరితో కలిసి ఆరాధన చేయడానికి అవకాశము ఉంటుంది. మనం శ్రద్ధగా వినలేదేమో, మన దోషములను బట్టేమో,
మన విధేయతను బట్టేమో, మన యొక్క శాపమును బట్టేమో, మన విశ్వాసమును బట్టేమో దేశానికి ఈ శ్రమ. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మాటను నేను శ్రద్ధగా వింటున్నానా? ఏదో వెళ్ళాలి కదా అని వెలుచుకున్నాను. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వెలుచున్నానా? ఒక్కసారి హృదయాల్ని పరీక్షించుకుందాం. అదే ఇర్మియా ప్రవచనాత్మగా మాట్లాడుతున్నాడు. యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయములోని చెడును తీసివేయి. నీ హృదయంలోని చెడు తీసివేయాలంటే మన హృదయంలో ఏముంది? నిర్లక్ష్య స్వభావం ఉందేమో. మన హృదయంలో ఏముంది? అవిశ్వాసము నాటబడిందేమో. మన హృదయంలో ఏముంది? వెళదాములే అనే స్వభావం కలిగి ఉన్నావేమో. అవన్నీ మనం తీసివేసినట్లయితే ఆయన ఆ హృదయములో ఆ దేవుని వాక్యానికి చోటిచ్చి విశ్రాంతి దినమును ప్రతిష్ఠ దినముగా ఎంచినట్లయితే, అది ఘనముగా ఎంచినట్లయితే, మొట్టమొదటి స్థానము ఆయనకి ఇచ్చినట్లయితే శీఘ్రముగా ఆయన దేశానికి స్వస్థత కలుగు చేస్తాడంట. అలాగే మనం నిర్ణయించుకోవాలి. అయ్యా, నీ మాటను నేను శ్రద్ధగా వింటానయ్యా అని ఎప్పుడైతే మనము అలాంటి ప్రతిష్ఠత చేస్తామో ఆయన స్వస్థత కలుగు చేస్తారు. ఉదాహరణ నేను బైబిల్లోని ఉదాహరణకి ఇస్తాను. ఇశ్రాయేలీయులకి ఆహారం లేక దేవుడు మీద సలిగినప్పుడు ఈ సారము లేని భోజనం మాకెందుకు? ఐగుప్తులో మేము మాంసం తినేవాళ్ళము, ఐగుప్తులో మంచి కూరగాయలు తినేవాళ్ళం, ఐగుప్తులో మంచి పాలు తాగేవాళ్ళం, ఐగుప్తులో బలమైన ఆహారం తినేవాళ్ళము. ఈ ఎడారిలో రోజు ఈ సారం లేని ఆహారం తింటున్నామని ఇశ్రాయేలీ ప్రజలు మోషే మీద సనిగినప్పుడు దేవుడు తాపకరమైన సర్పాలని వారి మధ్యకి విడిపించాడు. పంపించాడు. పంపించినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ తాపకరమైన సర్పము కాటుకి బలి అయిపోయి చనిపోతూ ఉన్నారు. మోషే దేవుడికి మొరపెట్టినప్పుడు మోషే గారికి తెలిపిన మాట ఏమిటంటే, ఒక ఎత్తడి సర్పము చేయించి పైన నిలబెట్టు, దాన్ని చూసిన వారు బ్రతుకుతారు అన్నాడు. అది దేవుడు మోషేకి తెలియజేశాడు. మోషే ఇమీడియట్లుగా ఒక ఎత్తడిని తీసుకుని ఒక సర్పము ఆకారంలో దాన్ని కరగబెట్టి, ఆ ఎత్తడిని కరగబెట్టి ఒక సర్పము ఆకారంలో ఆ సర్పాన్ని చేసి ఎప్పుడైతే వారి మధ్యన పైకి ఎత్తాడో ఆ సర్పము చూసిన వారందరూ బతికిపోయారు. ఒకప్పుడు ఆ సర్పము కరిచిన వారు నురుగు కక్కుంటూ, ఆ సర్పమును కరిచిన వారు ప్రాణాయామ స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ సర్పాన్ని చూశారో అందరికీ ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఇది దేవుడు మోషేకి చెప్పిన మాట. ఈ మాటను మోషే గారు శ్రద్ధగా వినకుండా ఏముందలే దేవుడు చెప్పాడు కదా, రేపు చేద్దాము అనుకుని, లేక ఒక గంట తర్వాత చేద్దాము అనుకుని, లేకపోతే సాయంత్రం చేద్దాం అనుకుని నిర్లక్ష్య పెట్టినట్లయితే అందరూ చనిపోయేవారు. వెంటనే దేవుడి దగ్గర నుండి ఎప్పుడైతే ఆ మాట విడుదలైందో వెంటనే మోషే గారు ఆ మాటను అనుసరించాడు. ఆ మాటను శ్రద్ధగా విన్నాడు. మోషే ఆ మాట శ్రద్ధగా విన్నాడు కాబట్టి అక్కడున్న ఇశ్రాయేలు అందరినీ కాపాడుకోగలిగాడు. ఇప్పుడు మనమేంటండి? మోషే గారైతే యాజకుడు, ప్రవక్త, నాయకుడు, మనమేముంది ప్రజలు అనుకుంటాం. కాదండి. క్రైస్తవులు అనబడిన వాళ్ళందరూ నాయకులే, అందరూ యాజకులే. పేతురు గారు అంటాడు కదా, మీరు రాజులైన యాజక సమూహం. ఎప్పుడైతే యేసు రక్తం చేత నువ్వు కడగబడ్డావో, యేసు బిడ్డగా పిలువబడుచున్నావో, నీవు కూడా ఒక పాత్ర, నీవు కూడా ఒక యాజకుడివి. కాబట్టి ఈరోజు
దేవుడి మాట నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే, దేవుడి మాటను శ్రద్ధగా నువ్వు అనుసరించినట్లయితే దేశం మీద ఉన్న ఈ తెగులు నువ్వు ఆపగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఒకటేనండి, ఒకటే మంత్రం, ఒకటే సూత్రం, ఒకటే వైద్యం. నీవు దేవుడి మాట శ్రద్ధగా విను. నీవు విన్నట్లయితే దేశం మీదకు స్వస్థత కలుగుతుంది. ఇంకా నీ హృదయంలో చెడు ఉందేమో, ఇంకేముంది, ఒక నెల తర్వాత మరలా చర్చలు ఓపెన్ అవుతాయి, మరలా వెళ్తామనే స్వభావంలో నువ్వు ఉన్నావేమో, ఇంకనూ నీకు నీ హృదయంలో మార్పు లేదేమో, అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో, అందుకే దేవుడు ఆ స్వస్థత కలగకుండా ఇంకా తెగులు పెంచుతున్నాడేమో. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. యేసయ్యా, నేను నీ మాటను శ్రద్ధగా వింటానయ్యా, ఈ తెగులను ఆపయ్యా. నువ్వు ప్రాధేయపడగలిగితే, నీ నడుమును కట్టగలిగితే, నీ మోకాలను వంచగలిగితే, ప్రభువా ఎన్నాళ్ళు ప్రభువా, ఎన్నో నా ముందు ఆదివారాలు వెళ్ళిపోయినాయి, ఎన్నో శుక్రవారాలు వెళ్ళిపోయినాయి, ఎన్నో ప్రభు సంస్కారాలు వెళ్ళిపోయినాయ్యా, సంవత్సరాలు గడిచిపోయినాయ్యా, చూసి 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 ఒక్కసారి అడ్డుకట్టేసేవు కదయ్యా. విడుదల దయచేయి ప్రభువా. నీ మాట నేను శ్రద్ధగా వింటానయ్యా, నీ మాట నేను లోబడతానయ్యా, నీ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరిస్తానయ్యా, అది ప్రతిష్ఠ దినముగా ఆచరిస్తానయ్యా. నా చెవులను మందము చేసుకొనయ్యా, నా హృదయాన్ని కఠినపరచుకొనయ్యా. ప్రభువా క్షమించమని నీవు అడగగలిగితే, ఆయన మాటను శ్రద్ధగా వినగలిగితే, దేవుడు శీఘ్రముగా దేశం మీదకు వచ్చిన ఈ తెగులను ఆపగలుగుతాడు. ఈ లోకంలో ఏ నరుడికి, ఏ రాజుకి, ఏ అధికారికి అవకాశం లేదు. దేవుడే ఆపగలడు, దేవుడే స్వస్థపరచగలడు, దేవుడికే సాధ్యమవుతుంది. అది ఎవరికి సాధ్యము కాదు. సాధ్యము కానిదే, అసాధ్యమైనదే దేవుడు సాధ్యముగా మార్చగలడు. మనుషులకి అసాధ్యము కానీ దేవుడికి సమస్తమును సాధ్యమే. నీవు ఆ తీర్మానానికి వస్తావా? నీవు ఆ ప్రతిష్ఠితులకు వస్తావా? నీ మాటను శ్రద్ధగా వింటానయ్యా అని నీవు ఎప్పుడైతే ఆ తీర్మానానికి వస్తావో దేవుడు స్వస్థపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ప్రధాని తన కుమారుడు రోగి అయినప్పుడు 2 రోజులు ప్రయాణం చేసి కష్టపడి యేసు ప్రభు దగ్గరికి వస్తే, యేసు ప్రభు ఒక్క మాటే చెప్పాడు, నీ కుమారుడు స్వస్థపరుస్తాడు, నీవు తిరిగి వెళ్ళు. యోహాను సువార్త 4వ మాట రాశారు. ఆ ప్రధాని, అయ్యో నేను 2 రోజులు కష్టపడి వచ్చానే, నేను ప్రధానుడు కదా, ఒక అధికారిని కదా, ఒక్క మాటే చెప్పాడు ప్రభువారు, ఇది నమ్మాలా వద్దా అని ఏమి ప్రశ్న వేయలేదు. ఆయన మాట శ్రద్ధగా విని తిరిగి వెళ్ళిపోయాడు. ఒక్కరోజు ప్రయాణమైన తర్వాత తన దాసుడు ఎదురై, అయ్యా నీ కుమారుడు స్వస్థ పొందాడయ్యా అని చెప్పాడు. ఏ గంటకి స్వస్థపరిచాడంటే నిన్న 1 గంటకు స్వస్థపరచబడ్డాడు అని చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన ఆ 1 గంట అది ఆయన దేవుడు చెప్పిన ఒక్క మాటే, నీ కుమారుడు స్వస్థపరుస్తాడు, నీవు తిరిగి వెళ్ళమన్నాడు. ఒక్క మాటే చెప్పాడు కాబట్టి, ఆ మాట శ్రద్ధగా విన్నాడు కాబట్టి అక్కడ స్వస్థత కార్యము జరిగింది. ఇంకా బైబిల్ గ్రంథంలో అనేకులు ఉన్నారు ఆయన ద్వారా స్వస్థపరచబడిన వారు. వారందరూ ఆయన మాటను శ్రద్ధగా విన్నారు కాబట్టి వారందరూ స్వస్థపరచబడగలిగారు. చాలామంది సమయం లేదు కానీ యేసు ప్రభు స్వస్థపరచబడిన వాళ్ళందరూ ఒక్క మాట విని వెనక్కి వెళ్ళిన వారే. కుష్ఠరోగులు 10 మంది వచ్చారు, మమ్మల్ని స్వస్థపరచు ప్రభు అంటే, మీరు వెళ్ళి మీ యాజకుడిని కనపరచుకోమన్నారు. ఒక్క మాటే శ్రద్ధగా విన్నారు, స్వస్థపరచబడ్డారు. పుట్టి గుడ్డివాడు కంటి మీద బురద చేసి నువ్వు వెళ్ళి కోనేరులో కడుక్కోమన్నారు. ఒక్క మాటే
శ్రద్ధగా విన్నాడు. కోనేటి దాకా ఎందుకు నీళ్లు ఉన్నాయి కదా అని పక్కకి వెళ్ళి పంపులు కానీ బావులు కానీ ఇంట్లో నీళ్ళు కడుక్కోవాలా. దేవుడు మాట శ్రద్ధగా విన్నాడు. ఆ కోనేటి దాకానే వెళ్ళి అక్కడే కడుక్కున్నాడు కాబట్టి అతడు కళ్ళు తెరిపించబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఆయన మాటను శ్రద్ధగా విందాం. విన్నట్లయితే దేశం మీదకి వచ్చిన ఈ స్వస్థత, ఈ దేశం మీదకి వచ్చిన ఈ తెగులు ఆపడానికి నీవు నేనే కారణం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మాట నువ్వు శ్రద్ధగా వింటానయ్యా అని నువ్వు ప్రాధాన్యపడగలిగితే, నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోగలిగితే దేశం మీదకి వచ్చిన తెగులను ఆపగలుగుతాం. మనందరము సమాజముగా కూడుకోగలుగుతాం. హల్లెలూయా. రెండవది, మీరు ఆయన దృష్టికి న్యాయముగా నడుచుకోండి. అదే రాశారుగా నిర్మాకాండంలో, మీకు స్వస్థత ఎప్పుడు ఇస్తానని చెప్పాడు దేవుడు? ఆయన మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఎవరి దృష్టికి? మనుష్యుల దృష్టికి కాదు, దేవుడి దృష్టికి న్యాయముగా చేయాలి. అపోస్తలుడైన పేతురు గారు అంటాడు, అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో 4:19 మాట రాశారు. ఒక్కసారి చూడండి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి. సరే, పేతురు గారు అంటున్నాడు, అయ్యా నాయకులారా, రాజులారా, అధిపతులారా, మేము మీ మాట వింట న్యాయమా, మా దేవుడి మాట వింట న్యాయమా, మీరే చెప్పండి. అంటే దానికి అర్థం ఏంటంటే, మేము బట్టలు లేకుండా ఒక గోచి పెట్టుకుని సముద్రంలో తెల్లవారులు చేపలు పట్టి జీవనోపాధిని కలిగిస్తుంటే మమ్మల్ని ఎవరో పట్టించుకోవాలి, మాకు ఎవరు ఏమీ ఇవ్వాల, మా కష్టం మీద బ్రతికాము, అప్పుడు మీరేమీ మాట్లాడాల. కానీ మా దేవుడు మాకేమిచ్చాడు తెలుసా? ఈ గోచి తీసేసి ఒక విలువైన అంగీ ఇచ్చాడు, పరిశుద్ధమైన వస్త్రాన్ని ఇచ్చాడు. మా దేవుడు మాకు ఏమిచ్చాడు తెలుసా? జీవము కలిగిన మాటలు ఇచ్చాడు. మా దేవుడు మాకేమిచ్చాడు తెలుసా? దేవుని వాక్యం ఇచ్చాడు. మా దేవుడు మాకేమిచ్చాడు తెలుసా? ఆయన పరిశుద్ధతను మాకు ఇచ్చాడు, ఆయన జీవాన్ని మాకు ఇచ్చాడు, ఆయన వెలుగును మాకు ఇచ్చాడు, మాకు సమాజంలో ఒక విలువనిచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవుడు 3 పూట్ల ఆహారం ఇచ్చాడు, ఒక విలువ ఇచ్చాడు, ఒక ప్రఖ్యాతి ఇచ్చాడు. మమ్మల్ని చూసిన వాళ్ళందరూ పొగుడుచు ఉన్నారు. మా వస్త్రపు చెంగు పట్టుకుంటేనే స్వస్థ పొందుతున్నారు, మా నీడ పడితేనే స్వస్థ పొందుతున్నారు. ఎంత విలువిచ్చిన దేవుడు మాట వినటం న్యాయమా? ఏమీ ఇవ్వలేదు, ఏమీ పట్టించుకోలేదు. మేము దిగంబరులైనప్పుడు, మేము ఆకలితో ఉన్నప్పుడు, మేము వస్త్రం లేనప్పుడు, మాకు విలువ లేనప్పుడు, సమాజంలో బయట ఉన్నప్పుడు, రాత్రింపగలు సముద్రంలో ఉన్నప్పుడు ఏమీ మీరు ఇవ్వాల, మీ మాట ఇంత న్యాయమా? మీరే చెప్పండి నాయకులారా అని పేతురు గారు ప్రశ్న వేస్తున్నాడు. నిజమేగా? ఎవరి మాట వినాలి మా న్యాయం? ఆయన మాట వినటమే న్యాయం. అదే ఆయన దృష్టికి న్యాయం. మనము ఆయన మాట వినటమే ఆయన దృష్టికి న్యాయముగా నడుచుకోవడం. అలాగని ఈ లోకంలో ఎవరిని అనుసరించి మనం నడిచినా ఆయన దృష్టికి న్యాయముగా నడుచుకున్నట్లే. ఇంకోటి నేను చెప్తాను, ఆయన దృష్టికి ఎందుకు న్యాయంగా నడుచుకోవాలి అంటే, మనము ఆయన వారం, ఆయన మేపు గొర్రెలం. 100వ కీర్తనలో ఆ మాట రాశారు. ఒకసారి చదవండి. 100వ కీర్తన 3వ అధ్యాయంలో 100వ కీర్తన 3వ అధ్యాయంలో 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలు, మనం ఎవరిని? ఆయన వారం, ఆయన మేపు గొర్రెలం. ఆయన మేపట ఆయన మనల్ని పోషిస్తున్నాడు, ఆయన మనల్ని సృష్టించాడు, మన సృష్టికర్త. మన కొరకు ఆయన సమస్తమును అప్పగించుకున్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఏం రాశారంటే, మీరు మీ కొరకు జీవించవద్దు, మీ కొరకు ప్రాణం పెట్టిన వారి కొరకు జీవించండి రాశారు.
మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో మీరు మీ సొత్తు కాదు, వెలబెట్టి కొనబడిన వారు అని రాశాడు. అవును కదా? మరి మనము మన సొత్తు కాదు, మనము వెలబెట్టి కొనబడిన వారు. దేన్ని బట్టి కొన్నాడు ఆయన మనల్ని? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆ మాట కూడా రాసిన ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన 5:10లో మీ ప్రతి జాతి నుండి, ప్రతి వంశము నుండి, ప్రతి గోత్రము నుండి దేవుని కొరకు మనుషులు కొన్నాడంట. ఎవరి కొరకు కొన్నాడు? యేసు ప్రభువు మనల్ని దేవుడి కొరకు కొన్నాడు. దేన్ని బట్టి కొన్నాడు? రక్తం ఇచ్చి కొన్నాడు. ఎవరిని కొన్నాడు? ఒక కులం వారినా, ఒక దేశం వారినా, ఒక గ్రామం వారినా కాదు, కాదు. అందరినీ, ప్రపంచములో పుట్టిన వారిని, పుట్టబోచున్న వారిని, మరణించిన వారిని, ప్రతి ఒక్కరి కొరకు ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం మన సొత్తు కాదు. ఎవరి సొత్తు? ఆయన సొత్తు. కాబట్టి మనం ఎవరి మాట వినాలి? ఆయన మాట వినాలి. ఆయన దృష్టికి న్యాయముగా నడుచుకోవాలి. ఆయన దృష్టికి న్యాయంగా నడుచుకోకపోతే స్వస్థత కలగదు అని చెప్తున్నాడు. ఎందుకు కలగదంటే మనల్ని ఆయన కొన్నాడు కాబట్టి. ఉదాహరణకి పల్లెటూరులో గేదెలు కొంటారు, మంచి పాలిచ్చే గేదెలు కొంటారు. నేను ఒక గేదెలు కాసేటప్పుడు 15,000 ఒక గేదె. ఇప్పుడైతే నాకు రేటు తెలియదు, 30,000 దాకా ఉండవచ్చు. అంత ధనం పెట్టి కొని ఇంటికి